పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి ఒక వాగ్దానము కీర్తన 138:7. నీ కుడి చేయి నన్ను రక్షించును. ప్రియా సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథంలో భక్తుల యొక్క అనుభవాలు మెండుగా మనం చూస్తూ ఉంటాం. ఏ కీర్తన అయినా ఊహించిన దానికంటే అనుభవించిన స్థితిగతే ఎక్కువ. భక్తుడు అనగలుగుతున్నాడు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనను. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఉన్న వెలుతుని బట్టి, నీకున్న శ్రమ కొదువులను బట్టి నీకు అనిపించచ్చేమో, నాకేమీ జరగదు, నేనేమీ సాధించలేనని. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన కుడి చేయి నిన్ను ఆదుకొనును. ప్రియకుమారకు మాతే మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తన బిడ్డల విషయంలో ఖచ్చితముగా కార్యం చేయను. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన కుడి చేతి నిన్ను ఆదుకొను. ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఆయన ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఉదయకాల సమయంలో నువ్వు వేదంతో ఉండి బాధతో ఉన్నావా? అనుసరణలో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకొను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొదువ, వారికున్న శ్రమ నీకు అప్పగిస్తుందా ప్రభా. మీరే వారిని ఆదరించండి, ధైర్యపరచండి. వారిలో నిరుత్సాహాన్ని యేసు నామం తీసివేసి నీ గొప్ప విజయం వారికి దయచేయమని, నేను ఆసక్తితో వారు మొరపెడుతున్నగా గొప్ప కార్యములు వారు చూపించమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం నమ్ము. దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆదుకొను గాక. ఆమేన్.